నేను ఒకరు సిన్సియర్ గా లవ్ చేసిన వానికి ఇక జీవితంలో నాకు మొగోళ్ళే వద్దు, మొగుడే వద్దు అనుకుని తీసుకున్నాను. ఈ జనరేషన్ అమ్మాయిలు అమ్మ నాన్నల మాటిని కరెక్ట్ చదువుకొని అమ్మ నాన్న బాటలో నడిస్తే బాగుంటుంది. అమ్మాయిల్ని మోసం చేసి అబ్బాయిలు కొజ్జలతో లైఫ్ లాగా ఉంటారా? ఆ ప్రేమకు ఒక అర్థం ఏంది? కామం. జస్ట్ కామం తీరేంత వరకు. ఒకటి డబ్బు చూస్తారు, రెండు అందం చూస్తారు. ఎవరు ఎక్కువ మోసం చేస్తారు? అమ్మాయిలు ఎక్కువ మోసం. స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ అంటే అమ్మ నాన్న వాళ్ళు. మా లాంటి వాళ్ళని అసలు సమాజంలోనైతే ఒక పురుగులాగా చూస్తారు. మాకు ఈ జన్మ అసలు ఆ దేవుడు ఎందుకు ఇచ్చిండో అర్థమవుతలేదు, కానీ సమాజంలో మాకంటూ వాల్యూ లేదు అసలు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఎటువంటి సహాయం లేదు. ప్రజల్లో మాకంటూ ఒక గుర్తింపు లేదు. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళంటూ కూడా ఎవరు లేరు. మా దాంట్లో అమ్మ నాన్నలు ఒప్పుకోరు, మమ్మల్ని సమాజము ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. ఎన్నో గవర్నమెంట్లు మారినాయి కానీ మా బ్రతుకులు మాత్రం మారినాయి. మాతో ఉంటే మా డబ్బుకి ఆశపడతారు. డ్రెస్ ఉంటే పైన చున్నీ ఉండదు, టాప్ ఉంటే కింద లెగ్గిన్ ఉండదు. లేడీస్ అట్లా వేసుకుంటే మరి మేము ఎట్లా వేసుకోవాలి? మేము అందుకే మొత్తం ఇట్లా చూపించుకొని వాళ్ళు ఒకప్పుడు అమ్మాయి డ్రెస్ వేసుకుందంటే అసలు ఒళ్ళు మా కనబడేదే కాదు. ఇప్పుడు ఒళ్ళంతా కనబడుతుంది. ఏమన్నా అంటే ట్రెండ్, న్యూ ఫ్యాషన్, మోడలింగ్ అవన్నీ. ఇప్పుడు ఆడోళ్ళకు ఉన్నది దాపెట్టుకోవడానికి, కొజ్జలకు ఉన్నది చూపెట్టుకోవడానికి. వాళ్ళు కూడా అంతకంతే తయారయ్యారు మగవాళ్ళతో సమానం. వాళ్ళు ఏం తాగట్లేదు, మందులు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, గంజాయిలు కూడా తాగుతారు. అమ్మాయిలు ఏం తాగుతలేదు చెప్పు, వాళ్ళు మగవాళ్ళకి సమానం అయిపోయారు. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏది లేదు నాకు. యాక్సెప్ట్ చేయలేదు. నీ దగ్గరికి వస్తా ఓన్లీ డబ్బుల కోసం అంటేనే వస్తా, వేరే విధంగా అయితే రాను. నువ్వు నన్ను చేసుకో, ప్లస్ మళ్ళీ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకో. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టారు కాబట్టి చేసుకో. అట్లా కూడా ఇంకెవరు ఇస్తారు ఆఫర్? అట్లా కూడా చెప్పిన. అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ లవ్ చేసినావు? చేసిన ఒక 10 years దాకా. 10 years వస్తుండు పోతుండు. కానీ ఓన్లీ డబ్బు కోసమే వస్తున్న మాట అప్పుడు చెప్పలేదు నాకు. రీసెంట్ గా చెప్పాను. నన్ను ఇంట్లో నుండి తరిమేసారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, ముంబైకి వెళ్ళిపోయినా బ్రతకాలని. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ గుర్తుకొస్తారు, ఏడుపు వస్తుంది, ఏడ్చుకుంటా, చాలా బాధపడతా. నాకు 2 brothers, ఒక సిస్టర్. ఒక బ్రదర్ చనిపోయిండు. ఇప్పుడు ఒక అక్క, ఒక అన్న ఉన్నారు, కానీ మాట్లాడరు, రానిగారు.